కోల్పోయిన అనాథ పిల్లల్ని హక్కును చేర్చుకొని వారికి మంచి విద్యా వృత్తులు నేర్పడమే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ లో వారిని చదివిస్తూ వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తోంది వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ కష్టాలు బాధల్ని దాటుకుంటూ అనాథ పిల్లల్ని హక్కును చేర్చుకొని సహాయ సహకారాలు అందిస్తున్న వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు దుండిగల్లా శ్రీ రాఘవేంద్ర గారు ఈనాటి మన గుడ్ సమర్టన్ కార్యక్రమంలో మంచి సమర్యలు. రాఘవేంద్ర గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు రాఘవేంద్ర అండి. నేను వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగాను. దాదాపు 30 సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్కి వచ్చి కూడా. మా ఫాదర్ శ్యామోహన్ రావు వసంత లక్ష్మి దంపతులకు నేను ఏకైక పుత్రుడిని. సో మా మదర్ స్కూల్ రన్ చేసేవాళ్ళు. దాని తర్వాత మా మదర్ నుంచి నేర్చుకున్నాను. నాకు స్కూల్ పెట్టాలని ఎప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. కాకపోతే హైదరాబాద్కి వచ్చి నా స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు మా స్కూల్లో సోషల్ యాక్టివిటీస్ మా స్కూల్ చైర్మన్ కూడా కట్కం నరసింహరావు గారు ఉండే. సో వారు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు మాకు. సో అట్లా నేను ఈ సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక సేవ చేయాలనే సంకల్పం చాలా గట్టిగా ఉండే. ఎప్పుడు అనుకుంటున్నామండి పెద్దయ్యాక కొంచెం ఓల్డేజ్ హోమ్ పెట్టాలి, ఆర్ఫనేజ్ పెట్టాలి, ఒక స్కూల్ పెట్టాలి కోరిక ఉండే. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, అంటే టీవీలో కానివ్వండి, బస్ స్టాప్లో కానివ్వండి, అక్కడిక్కడ చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. కొంతమంది బెగ్గింగ్ చేసుకుంటారు, అడుకుంటుంటారు, సిగ్నల్స్ మనం చూస్తుంటాం. మనం వెళ్ళే దారిలోనే చాలామంది పిల్లలు చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చేది, ఏంటి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఏంటి. నేను కాలేజీ వెళ్తున్నప్పుడు కూడా బస్ స్టాప్లో ఒక అమ్మాయి అడుక్కుంటూ ఉండేది. ఇప్పుడు కూడా అందరూ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తుండేవాళ్ళు. అది ఏంటి, ఇది ఎంతకాలం అంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వడం ఎంతకాలం అని ఆలోచించి నేను నా స్నేహితులతో కలిసి, నా మిత్రులు, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఆలోచన చేసి, అంటే ఇట్లా కాదు మనం ఏదో ఒకటి చేయాలి. సరే మనకున్న పాకెట్ మనీ కావచ్చు, మన క్యాంపస్, మేము చదువుకున్న కాలేజ్ క్యాంపస్ నుంచి కావచ్చు, మాకు తెలిసిన కాలేజ్ స్కూల్స్ నుంచి సపోర్ట్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి మేనేజ్మెంట్ని మేము దీన్ని ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ చేసాం. ఫస్ట్ ఒక 4-5 years దీన్ని గ్రౌండ్ వర్క్ చేసాం, సర్వీస్ చేసుకుంటాం. తర్వాత ఆర్గనైజేషన్. సో దాని తర్వాత స్ట్రాంగ్గా ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇక ఒక సంకల్పంగా తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళాలని ఒక ఆలోచనతో నేను కూడా ఏం చేశాను, నా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడాను, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, నేను ఉంటాను ముందు. చాలామందికి ఒక క్వశ్చన్ ఉండే, అరే చదివిపోయాక బయటికి వెళ్తే ఎట్లా, దీన్ని ఎవరు నడుపుతారు అని. నేను నా స్నేహితులకు నేను హామీ ఇచ్చా, నేనే ఉంటాను ఇక్కడ, నేను చూసుకున్న పూర్తి బాధ్యతను తీసుకుంటాను. ఎవరైనా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని సంకల్పం తీసుకొని నేను ముందుకు వచ్చి నేను నిలబడ్డాను. అదే నమ్మకం నా స్నేహితులు నాకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. ఇవాళ దాదాపు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. అంటే ఒక సంస్థ స్థాపించి దాదాపు ఒక 20 ఏళ్ళు పూర్తి చేసుకొని ఒక 150 మంది పిల్లలకి మనం జీవితాన్ని ఇవ్వగలం. చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు, అప్పుడప్పుడు వస్తుంటారు. జనరల్గా అందరూ స్కూల్లో సంస్థలో నడుపుతున్నప్పుడు సార్ అని పిలుస్తుంటారు, కానీ ఇక్కడ అన్నీ అని పిలుస్తారు. ప్రతి రక్షాబంధన్కి వచ్చి రాఖీ కడతారు, బర్త్డేస్ అప్పుడు వచ్చి నా బర్త్డే కేక్ కట్ చేస్తారు, గిఫ్ట్స్ రెడీ చేస్తుంటారు. అంటే ఆ ప్రేమ అనురాగాలు అనేది నన్ను బాగా సంకల్పం నాది గట్టిగా అయిపోయింది. ఇవాళ నేను 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి కారణము ఎన్నో హర్డల్స్ కానివ్వండి, ఎన్నో స్ట్రగుల్స్ కానివ్వండి, ఎన్నో అవమానాలు ఫేస్ చేశాం. ప్రభుత్వం కూడా చాలాసార్లు జనరల్గా ప్రభుత్వాలు అంటే ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి సంస్థల్ని, కానీ ఇప్పటికి ఏ ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయలేదు. చేయలేదు. ప్రభుత్వం సాయం నేను చాలాసార్లు ప్రభుత్వాలను అడిగాను. మన సొసైటీలో దాదాపు మన ఈ మేడ్చల్ జిల్లాలో దాదాపు ఒక 1000 పైన ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి.
కానీ కరోనా టైంలో అంటే మాకు ఎప్పుడు స్ట్రగుల్ అనిపించింది, ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. కానీ కొంతమంది దాతలు ఉన్నారు, వాళ్ళు మా వెన్నంటుండి ఆర్గనైజేషన్ నిలబెట్టారు. ప్రభుత్వం సహాయం చేయకుండా నన్ను ఇబ్బంది కూడా పెట్టారు. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే నా అనుమతి లేకుండా నా క్యాంపస్కి వచ్చి పిల్లల్ని బలవంతంగా అనవసరమైన రూల్స్ తీసుకొచ్చి పిల్లల్ని బలవంతంగా తీసుకోవడము, మా మీద కేసు వేయడము, మీరు మా అనుమతి లేదు అని చెప్పాడు. కానీ నేను ప్రభుత్వాన్ని సూటిగా క్వశ్చన్ చేశాను, అసలు మీరేం చేశారు సంస్థలకి? ఈ తెలంగాణలో ఉన్న సంస్థలన్నిటికీ ప్రభుత్వం నుంచి ఎన్ని సహాయాలని, దాని డేటా మీ దగ్గర ఎంత ఉంది, మీరు ఎంత గ్రాంట్స్ ఇచ్చారు, ఎన్ని సరుకులు ఇచ్చారు, ఎంతమందికి పాల ప్యాకెట్లు ఇచ్చారు, ఎంతమందికి గుడ్లు ఇచ్చారు, ఎంతమందికి గ్రాసరీస్ ఇచ్చారని క్వశ్చన్ చేశా ప్రభుత్వాన్ని. ఎవ్వరు కూడా రాఘవేంద్ర నువ్వు మంచి పని చేస్తున్నావు, ఇంతమంది పిల్లలకి జీవితాన్ని ఇచ్చాము, నీలో అంటే సొసైటీకి కావాలి, మాలాంటి ప్రభుత్వంలో కూడా మీలాంటి యువత కావాలని మాత్రం ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ మా దాతలు మా మీద నమ్మకం పెట్టుకొని మాకు సపోర్ట్ చేస్తారు. ఇవాళ నేను సక్సెస్ఫుల్గా 20 ఏళ్ళు దీన్ని పూర్తి చేసుకుని వెళ్ళాను. మేము పడ్డ కష్టాలు మీరు మా పిల్లల్ని అడిగితే చెప్తారు. వాళ్ళు మా పిల్లలు స్వయంగా చూసారు నేను పడ్డ కష్టాలు. నాకు 20 ఏళ్ళ నుంచి రీసెంట్గా కూడా ఒక 4-5 ఏళ్ళ కింద నాకు కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సో నాకు బ్లడ్ క్లాట్ అయ్యి నాకు బెడ్ రెస్ట్ రాశారు. సో ఆ టైంలో ప్రభుత్వ అధికారులు తెలుసుకొని ఆ టైంలో నన్ను టార్గెట్ చేసి పిల్లల్ని మీకు సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, మీకు ఆ పర్మిషన్ లేదు, మీరు మా అనుమతి లేకుండా పెట్టుకున్నారని, నేను పేషెంట్ అని తెలిసి కూడా పోలీస్ బందోబస్తు వచ్చి దారుణంగా అర్ధరాత్రి 8 గంటలు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా 9 నుంచి 5 గంటల వరకు పనిచేస్తారు. కానీ అర్ధరాత్రి 8 గంటలకు వచ్చి మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. మేము కోర్టులో కేసు కూడా వేసాం, కేసు కూడా నడుస్తుంది. కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు ఆ డిపార్ట్మెంట్ నుంచి. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎన్జిఓస్ని బ్లేమ్ చేస్తారు. ఎన్జిఓస్ ఎవరు చెడ్డవాళ్ళు కాదండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది. కొంతమందికి వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలు కానీ సాడ్ కానివ్వండి, వాళ్ళు కోల్పోయిన జీవితం కానివ్వండి, వాళ్ళు చూసిన పేదరికం కానివ్వండి, వాళ్ళ సమస్యలు చూసి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ వచ్చి సంస్థను స్థాపించారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎన్జిఓస్ని బ్లేమ్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనం చాలాకి ప్రభుత్వ స్కూళ్ళలో కానివ్వండి, ప్రభుత్వ హాస్టల్స్లో కానివ్వండి, ఎప్పుడు చూసే టీవీలలో మీరు చూడండి. మీ మీడియా మిత్రులు నేను ఒకటే కోరుతున్నాను, ప్రభుత్వ హాస్టల్స్ అయ్యే సమస్యలు బయటకు వస్తాయి. ఈ వార్డును ఆ వార్డును ఇట్లా చేశారు, అమ్మాయి మీద ఇట్లా చేశారని. కానీ ఎప్పుడు కూడా ప్రైవేట్ సంస్థల మీద రాలేదు. కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రభుత్వంలో జరిగే సంఘటనలు వాళ్ళు గుర్తించి దాన్ని సరిదిద్దుకోకుండా ఆ పనిని పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థలను పోతారు. మీరు మా దాంట్లోకి రావాలి, మీరు మా దాంట్లో రిజిస్ట్రేషన్ కావాలి, మా భాగ్యస్వామ్యం కావాలి. ఎందుకండి, సొమ్ము మీదంటే సరే, అది మీరు డబ్బు ఇస్తారు కాబట్టి మేము మీ దాంట్లో అంగీకరిస్తాం. సరే, ప్రభుత్వం కూడా మనకి ఎన్నో లక్షల కోట్లు డబ్బులు ఇస్తుంది, మనం ప్రభుత్వంతో కలిపి పనిచేయండి. వాళ్ళు చిల్లి గవ ఒక మెట్టుకు. నేను ఓపెన్ ఛాలెంజ్ మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, మా దగ్గర ప్రతి కాలేజ్ స్టూడెంట్ ఒక్కొక్క రూపాయి పాకెట్ మనీ ఇచ్చి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఎన్నో కళాశాలలు ఉన్నాయి, దిశలో ఐడియల్ కానివ్వండి, నారాయణ కానివ్వండి, చైతన్య కానివ్వండి, ఎస్ఆర్ కాలేజ్ కానివ్వండి, మా మేడ్చల్ జిల్లాలో ఉన్న స్కూల్స్ కాలేజ్ అందరూ రక్తం దారపోసి వాళ్ళ పాకెట్ మనీ, వాళ్ళ కష్టార్జితంతో ఎంప్లాయీస్ కానివ్వండి, వ్యాపారస్తులు కానీ వాళ్ళ కష్టార్జితంతో ఇచ్చిన డబ్బుతో దీన్ని 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. రాఘవేంద్ర ఒక్కడే ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతోమంది కష్టము, ఎంతోమంది కృషి చేస్తే ఈ సంస్థ వరకు వచ్చింది. నా పేరు భవానీ, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్లో చదువుతున్నాను. నేను ఇందులో జాయిన్ అయ్యి గత 9 ఇయర్స్ అవుతుంది. నేను 3rd క్లాస్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫౌండర్, మేము అన్నయ్య అని పిలుస్తాము, మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి మాకు కావాల్సినవి అన్నీ ఇస్తూ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. మీ సపోర్ట్ వల్ల మేము ఇప్పటి వరకు ఇలా మంచి స్టేజ్లో ఉన్నాము. మీ సపోర్ట్ మేము ఎప్పటికీ కోరుకుంటాము. నేను ఇక్కడికి ఒక ఆంటీ వల్ల, రిలేటివ్ తెలిసిన ఆంటీ వల్ల జాయిన్ అయ్యాను. ఆ ఆంటీ మాకు ఇక్కడ చూపిస్తే మేము జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి నా లైఫ్ చాలా బాగుంది. అన్నయ్య నన్ను మంచిగా చూసుకుంటాడు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. నాకు ఫాదర్ లేరు, ఇంకా మమ్మీయే అంతా. అలా ఇంకా ఇక్కడ జాయిన్ అప్పటి నుంచి అంతా మంచిగా ఉంది.
సహకారం అందిస్తున్నారు? ప్రతి ఎన్జిఓ కూడా మేము కాఫన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాము, తెలంగాణ స్టేట్ మొత్తము ఎన్జిఓస్ అని కలిసి ఫామ్ చేశాయి. దానికి నన్ను ప్రెసిడెంట్గా ఉంచారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకో కొత్త సంస్థ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము, మొత్తం ఏపీ తెలంగాణ కలిపి మొత్తం స్టేట్ వైడ్గా. అంటే ఈ ఎన్జిఓస్కి రక్షణగా ఒక కమిటీ లేదు, ఈ గవర్నమెంట్ చేసే పొరపాట్లు సరిదిద్దడానికి ఒక కమ్యూనిటీ లేదు. ఒక కమిటీ ఒక కమిషన్ ఉంటే అప్పుడు మాకు కూడా ఒక రక్షణ ఉంటుంది. లేకుంటే వీళ్ళు ఏదో ఒక రూల్ వచ్చిందన్న, ఏదో సుప్రీంకోర్టు రూల్ అన్న, హైకోర్టు రూల్ అన్న. సుప్రీంకోర్టు రూల్ ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద వేయమని చెప్పలేదు, పిల్లలకు రక్షణ ఇవ్వమని చెప్పారు. కానీ గత 2 సంవత్సరాల క్రితం పిల్లల్ని బలవంతంగా తీసుకొని రోడ్డు మీద పడేస్తారు. ఒక 2.5 ఏళ్ళు పిల్లల జీవితం నాశనం అయిపోయింది మా దగ్గర. పిల్లలు స్కూల్ పోలేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు పొట్టగొట్టారు. నేను ఆ రోజు చెప్పాను ప్రభుత్వ అధికారులు, మీరు ఏదైతే పొరపాటు చేస్తున్నారో అది చాలా తప్పు, మీరు ఏంటంటే సరిదిద్దాలి, వీలైతే మీరు సహాయం చేయాలి. ఎందుకంటే ఎంతోమంది కృషి చేసి సహాయం చేస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు, దాన్ని కొలాబ్ చేస్తున్నారు. మేడ్చల్లో ఉన్న ఆర్గనైజేషన్ అన్ని మీరు తగ్గిస్తున్నారు. 100 ఉంటే దాన్ని 50 చేస్తున్నారు. నేను 50ని 100 చేయడం, 100ని 50 చేయడం కాదు, ఎన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎంతమంది ఎంత కష్టపడి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయాలి. ప్రతి ముఖ్యమంత్రి మేము పేదలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ మేము న్యాయం చేస్తాము, మా ప్రభుత్వం బీసీ గురించే పనిచేస్తుంది, మా ప్రభుత్వం ఎస్సీ గురించే పనిచేస్తుంది అని ఇన్ని చెప్తుంటారు. CWC అనేది ఒక నామినేటెడ్ బాడీ, కానీ వాళ్ళ రూల్స్కి అతిక్రమించి మరి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అంటే ఒక ఎన్జిఓ మీద దౌర్జన్యం చేసి అడిగే వాళ్ళు లేరు అని వాళ్ళు ఒక అతి ఉత్సాహం ఉపయోగించి చాలా మంది ఎన్జిఓస్ పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఎన్జిఓస్ అందరికి కలిపి మీరు ప్రెసిడెంట్ గా అసలు దీని కార్యాచరణ ఏంటి, ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇంత ప్రెజర్ ఉంది కదా గవర్నమెంట్ నుంచి, ఎలా ముందుకెళ్తున్నారు? గవర్నమెంట్ తోని మాకు ఫైట్ చేసే ఉద్దేశం లేదండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక ఎన్జిఓనే చెప్పాలంటే. ప్రభుత్వం కూడా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఎంతో కష్టపడి ఎండలో వెయిట్ చేసి ఓటింగ్ చేసి ఇవాళ ప్రభుత్వాలు గెలుస్తున్నాయి. కాబట్టి ఆ ప్రజల కష్టాలు తీసుకొని ఆ ప్రజల పిల్లలు ఏవైతే మాలాంటి సంస్థలు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ చేయలేదండి. ఎందుకంటే మనం కూడా ప్రభుత్వాన్ని నిందించకూడదు. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా లక్ష్యాలు ఉంటాయి, చాలా బాధ్యతలు ఉంటాయి, ఎన్నో వ్యవస్థల్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి. మనం ఒక చిన్న స్కూల్ మెయింటైన్ చేయాలంటే మనకి ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతాం. వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించాలంటే వాళ్ళ వల్ల సాధ్యమేది కాదు. ఫిర్ బి బెస్ట్గా రూల్ చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అంతమంది ప్రభుత్వాలు కూడా పనిచేశాయి. కానీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి మేము ఎన్జిఓస్ తరఫున, తెలంగాణ స్టేట్ వైడ్గా ఎన్జిఓస్ తరఫున మేమంతా ఒక టీం ఫామ్ అయ్యి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాము. అసలు మీరు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్లో ఫండింగ్ అంతా ఎక్కడ పోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి, అసలు ఎంతమంది పిల్లలకి హెల్ప్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం అని చెప్పారు, వాళ్ళకి ఎగ్ ఇవ్వాలని, మిల్క్ ఇవ్వాలని. ప్రతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్దాము, ప్రతి గవర్నమెంట్ హాస్టల్కి వెళ్దాము, ప్రతి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అండర్లో ఉన్న ప్రతి స్కూల్కి వెళ్దాము. నేను మీతో వస్తాను, మీరు నా హోమ్ చూడండి, వాళ్ళ హోమ్ చూడండి, మీకు నా దగ్గర తేడా తెలుస్తాయి. మీరు నా దగ్గర తప్పులు ఉంటే నన్ను శిక్షించండి, వెంటనే ప్రభుత్వంలో చట్టాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నాయనుకోండి, మీరు వాళ్ళని శిక్షించండి. అంతే. ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని వాళ్ళు పక్కన పెట్టేసి ప్రైవేట్ సంస్థల మీద పడి, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ఎలాంటి వస్తువు రూపంలో ఇవ్వట్లేదు. ప్రైవేట్ సంస్థలు ఎట్లా నడుస్తున్నాయి, ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ పాకెట్ మనీయో, కొంతమంది కొత్తగా నాకు ఉద్యోగం వచ్చింది, మా శాలరీస్తో మేము ఫస్ట్ శాలరీ డొనేట్ చేయాలి నడుస్తుంది. అందుకే ఎంతోమంది కష్టం వృధా కావద్దనే ఒక ఉద్దేశంతో మనము ఛాలెంజ్గా కొట్లాడి వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, వీళ్ళకి రావాల్సిన ఆధార్ కార్డులు కానివ్వండి, వీళ్ళకి కావాల్సిన పథకాలు కానివ్వండి, వీళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ కానివ్వండి, వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. ఎంతోమంది అందులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్నారు. మన సమాజంలో చాలామంది పిల్లలు చాలా రకాలుగా బాధపడుతున్నారు. కానీ వాటి నుంచి వచ్చే బాధ కష్టం మాకు తెలుసు. కాబట్టి ప్రభుత్వంతో కొట్లాడి వీళ్ళకి అందరికీ సంబంధించిన అన్నీ కూడా వాళ్ళకి అందేలా చేసేది మా లక్ష్యం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి. నేను 9th క్లాస్ చదువుతున్నాను హరిహర గ్రామర్ స్కూల్లో. నా అంబిషన్ టీచర్. నేను ఈడ జాయిన్ అయ్యి 9 years అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఈడనే ఉన్నా. నాకు ఈడ మా అత్తమ్మ జాయిన్ చేసింది. నాకు మమ్మీ డాడీ లేరు. మా నాయనమ్మ కాడ ఉంటే ఆడ మా నాయనమ్మ వాళ్ళు చదివియట్లే అని ఈడ జాయిన్ చేసిండ్రు. ఇడికి వచ్చినాక అన్నయ్య మమ్మల్ని మంచిగా చూసుకుంటుండ్రు. ఇప్పుడు ఉన్న ఈ హోమ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 25 members ఉన్నారు. ఓన్లీ పిల్లలు అయితే 20 members ఉన్నారు. ఓన్లీ అమ్మాయిలే అండి. ఎందుకంటే ఎంతమంది మేము అమ్మాయిలు అబ్బాయిలు రన్ చేస్తే గవర్నమెంట్ అబ్జెక్షన్ చెప్పండి, అందుకే అబ్బాయిలది వైండప్ చేసి ఓన్లీ అమ్మాయిలదే పెట్టాము. ఇప్పుడు మేము ఓన్ స్కూల్కి కన్వర్ట్ అవుతున్నాము.
ఈ సంస్థ స్కూల్కి కన్వర్ట్ అవుతుంది. ఒక్కసారి స్కూల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాదాపు ఒక 100 నుంచి 200-300 మందిని మేము ఫ్రీగా ఉచిత విద్య అందించాలని మా లక్ష్యం ఈ సంస్థ ద్వారా. అంటే వాత్సల్యం పేరు మీద ఒక స్కూల్ వాత్సల్య విద్యాభవన్ అని ఒక వ్యవస్థను స్థాపించి దాని ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న పేద విద్యార్థులు, పేద ఆడపిల్లలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇంకా ప్రతి గడపకు ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబం బాగుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ చాలా మందికి సంస్థలు ఎందుకు వచ్చాయండి? పిల్లలు పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ వల్ల వాళ్ళు తాగుడికి బానిస్తాయి, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి పిల్లల ఒక బాధ్యత వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు అంటారు మాకు డబ్బులు లేదు, మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, మా హస్బెండ్ తాగుతాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి రకరకాల రీజన్స్ తోటి ప్రైవేట్ సంస్థని గవర్నమెంట్లో నమ్మకం లేదు. మీరు ఏ హోమ్ కన్నా వెళ్ళండి, గవర్నమెంట్ హాస్టల్ ఎందుకు చేయట్లేదు, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు. అందుకే ఇలాంటి వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం ఒక మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి దాతల సహకారంతో ఒక మెంబర్షిప్ ప్రోగ్రామ్ పెట్టాము. విద్యా పథకం అని ఒక 20 ఏళ్ళ సందర్భంగా, మన సంస్థ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యా పథకం అని ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రతి విద్యార్థి కాంట్రిబ్యూషన్ ఉండే విధంగా ప్రతి ఆటో రిక్షా ప్రతి ఒక్కరు కూడా దానిలో పార్టిసిపేట్ చేసి ఇది ఒక యజ్ఞంలా చేసి ఒక స్కూల్ స్థాపించి ప్రతి ఆడపిల్లని చదివేయాలని ఒక లక్ష్యంతో కార్యాచరణ మొదలు పెడుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు గ్రేట్ అకాడమిక్ హైట్స్. మా అమ్మమ్మ నన్ను ఇక్కడ జాయిన్ చేసింది. నాకు 2 పేరెంట్స్ లేరు. మేము ఇక్కడికి వచ్చిన కాంచి మమ్మల్ని మంచిగా చూసుకుండు. నేను డాక్టర్ చదువుకొని మా రాఘవేంద్ర సేవ చేసినట్టు నేను అందరికీ చేస్తాను. సార్, మీరు ఇప్పుడే చెప్పారు ఎక్కువగా ఆడపిల్లలు చదువుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఆ ఇల్లు కూడా బాగుంటుంది ఆడపిల్ల చదువుకుంటే అని చెప్పారు. అంటే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తూనే ఉంటారు. ముఖ్యంగా విద్య అనేది అవసరం అని మీరు అంటున్నారు. ఎందుకు ఆడపిల్లలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు? ఎందుకంటే భారతదేశంలో తల్లి అంటే ఒక మంచి స్థానం ఉంది భారతదేశానికి. నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళ తల్లిని చాలా గౌరవిస్తారు. అంటే ఎందుకు? తల్లి చాలా ముఖ్యమైన పాత్ర ప్రతి వ్యక్తిలో. ప్రతి భర్తకి భార్య చాలా ముఖ్యమైన పాత్ర. ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక వ్యక్తి కానీ సక్సెస్ అంటే దాని వెనుకలు వాళ్ళ వైఫ్ మిస్సెస్ ఎవరో ఒకరు ఉంటారు. అది ఇంకా కొనసాగించాలంటే ప్రతి ఇంటి ఆడపిల్ల చదువుకోవాలి. ఇవాళ లేదు, నేను ఇంకా బ్యాచులర్. అసలు యాక్చువల్లీ వివాహం వద్దనే ఆలోచన ఉన్నాను. సొసైటీకే మన జీవితం అంకితం చేద్దామని. ఎందుకంటే మ్యారేజ్ అయింది అనుకోండి, వన్స్ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, మా హస్బెండ్ ఇట్లుండాలి అట్లుండాలని. సో వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనకుండా పెళ్లి చేసుకోవడం అనేది మన ఉద్దేశంతో వచ్చే వాళ్ళు ఉంటే చేసుకోవడం తప్పకుండా. కాకపోతే ఇవాళ ప్రతి ఇంటి ఆడపిల్ల చదువుకుంది అనుకోండి, ఫస్ట్ కుటుంబాన్ని సరిదిద్దుతుంది, పిల్లలు బాగుపడతారు, తను కూడా సమాజం తిరగలుగుతుంది. ఎక్కడ పోయినా ఒక భర్తతో సమస్య వచ్చినా, ఇప్పుడు ఎన్నో డైవర్స్ కేసెస్ చూస్తున్నాం మనం బయట. కానీ చాలామంది డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు? ఆ అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం ఉంది కాబట్టి సింగిల్ ఉమెన్ అయినా కానీ పిల్లల్ని చదివించుకుంటూ తను పిల్లల్ని చదివిస్తే తను ఉద్యోగం తీసుకొని వెళ్తుంది. ఎందుకు? ఆడపిల్ల చదువుకుంది కాబట్టి. అందుకే ప్రతి ఇంటి ఆడపిల్ల చదువుకోవాలి. అది మనం చదివించలేదు అనుకోండి, మనం ఆడపిల్లలు చదివించకపోతే ఏమవుతుంది? బయట సమాజం తెలియకపోతే రేపు మన పిల్లలకి సమస్య వచ్చింది అనుకోండి, ఎవరు చెప్పుకుంటారు? అటు చాలామంది ఆడపిల్లలు తల్లిదండ్రులు చెప్పుకోలేరు, అత్తమామకు చెప్పుకోలేరు భర్త ఎలాంటి వాడు అనేది. మంచి భర్త దొరికితే సంతోషమే. మంచి భర్త దొరకలేదు అనుకోండి, అమ్మాయి జీవితాంతా నరకం అనుభవించాల్సిందే. ఎందుకంటే బయటికి పోలేదు, ఎక్కడ జాబ్ చేయలేదు, పిల్లల్ని చదివించుకోలేదు. అదే ఆడపిల్ల చదువుకుంది అనుకోండి, తనకి ఏ కష్టం వచ్చో తన కాళ్ళ మీద తను బయటకెళ్ళి నిలబడగలుగుతుంది. ఒక్క ఉద్దేశంతో మనం ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని సంకల్పం తీసుకున్నాం. వాత్సల్యం వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఆడపిల్లలకే కాదు, మీరు దివ్యాంగులకి ఇంకా చాలా రక్తదాన కార్యక్రమాలు కూడా చేశారు. ఇంకా ఎన్నో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీరు? ఇప్పటి వరకు అండి దాదాపు 20 ఏళ్ళ నుంచి మనము వాత్సల్య ఫౌండేషన్ ఒక సంస్థ స్థాపించి బ్లడ్ డొనేట్ చేయడం లాంటి కార్యక్రమాలు, రక్త శిబిరాలు కండక్ట్ చేయడము. అందులో బ్లైండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ రాయాలనిపిస్తే చాలా పాపం వాళ్ళకి ఎవరు రాయడానికి రారు. ఎగ్జామ్స్ టైంలో చాలామంది డబ్బులు అడుగుతుంటారు ఒక ఎగ్జామ్ రాయడానికి. మేమంతా యువత అంతా ఏం చేసామంటే, కాలేజ్లో ఉన్నప్పుడు మీకు ఎవరికి ఎగ్జామ్స్ ఉన్నా మాకు చెప్పండి, మేము డబ్బులు ఇవ్వకపోవచ్చు, మేము స్టూడెంట్స్ కాబట్టి. సో మేము ఉచితంగా వచ్చి ఒక 2-3 అవర్స్ ఎగ్జామ్ రాసి వెళ్తాం. దానివల్ల వాళ్ళకు 300 రూపాయలు సేవ్ అవుతాయి. సో ఒక్కసారి మనం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని నడవమంటే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వానికి కానీ ఎవరు కూడా నడవలేము. అట్లాంటిది వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ జీవితాన్ని ధైర్యంగా ముందుకు వెళ్తున్నారంటే మనం వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని
అనుకున్నాము. అట్లా వికలాంగులకు కూడా సాయం చేస్తూ వెళ్తున్నాము. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు రూపొందించాలని చెప్పేసి అందులో కోసం వికలాంగుల కోసం కొన్ని కొత్త కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు మీరు అన్నారు ఆడపిల్లల గురించి ఇందాక మనం చూసుకుంటే ఇప్పుడు కొత్త స్కీమ్ పథకం కూడా కన్యాదానం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నామండి. ఏవైతే గ్రామంలో ఏవైతే పేద విద్యార్థులు కానీ ఏవైనా పెళ్ళికి వచ్చిన వయసులో ఉండి తల్లిదండ్రులు పేదరికంతో అనుభవించాలంటే వాళ్ళకు పట్టు చీర జాకెట్ వాళ్ళకు పుస్తక మెటీరియల్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో కూడా పనిచేయాలని భవిష్యత్తు కార్యాచరణ మొదలు పెడుతున్నాం. అట్లా ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ద్వారా ఒక స్కూల్ పెట్టబోతున్నారు, కన్యాదానం అని ఒక స్కీమ్ తీసుకురాబోతున్నారు. అంటే ఇవి చాలా పెద్ద కార్యక్రమాలు. అవునండి. మీరు చేయబోయే లక్ష్యం ఇంకా పెద్దగా ఉంది. అంటే ఎలా ఇప్పటికే చాలా కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు, మరి ఎలా ముందుకు తీసుకెళ్తారు? నాకు కష్టాలంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను దాన్ని నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా నేను భరించుకుంటూ వచ్చాను. నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, నా నిజాయితీని నమ్ముతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి నా దాతలు కొంతమంది ఉన్నారు. కేఎస్ఆర్ బాబా అని ఉన్నారు. ఆయన మాకు ఒక వెన్నపూస లాంటి వ్యక్తి. ఆయన మా జీవితాలు ఎంతో కష్ట సమయంలో కూడా ఆదుకున్నారు. కరోనా టైంలో కూడా పిల్లలకి తిండి లేకపోతే అతను కిరాణా సామాన్ అన్నీ తెచ్చిచ్చారు, కూరగాయలు అవన్నీ. అట్లా చాలామంది ఉన్నారు. చెప్పుడు పోతే చాలా పెద్ద సమయం అండి. మీకు అలాంటి వ్యక్తులందరినీ కలవాలంటే జనవరి 24 నాడు నేడు అని ఒక కార్యక్రమం పెడుతున్నాము. ఆ రోజు మాకు 20 ఏళ్ళ నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తులందరూ ఆ రోజు వాళ్ళు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ చిన్న సత్కారం పెట్టాము. సో ఆ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ ఆ రోజు స్టేజ్ మీద కూడా ఈ పథకాల గురించి రిలీజ్ చేయబోతున్నాము. 24th ఈవెంట్ కొత్త సంవత్సరం రోజు కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలని చెప్పేసి. ఎందుకంటే మంచి ఆలోచన ఇది. అంటే ఇప్పుడు స్కూల్ పెడితే ఎంతోమంది పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. కన్యాదానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది లైఫ్లో. సో కాబట్టి ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది. నాలో స్వార్థం లేదు, నేను మొత్తం నిజాయితీగా ఉంటాను అనుకోద్దు. నాలో స్వార్థం ఏంటి? మంచి పేరు గుర్తింపు. ఎప్పుడు మనకు పెద్దలు చెప్తుండేవాళ్ళు, అరే మనం పుట్టినప్పుడు మనం ఎవరో తెలియరా, చనిపోయేటప్పుడు అట్లీస్ట్ మన ఎవరో ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. అంటే పలానా వ్యక్తి చనిపోయాడు, అవి మ్యారేజ్ కూడా చేసుకోలేదు, పిల్లలకి ఎంతోమంది పిల్లలు పెళ్లి చేశారు, ఎంతోమంది పిల్లలు చదివించాను, ఒక గొప్ప పేరు సంపాదించడం నా స్వార్థం. దొండిగల్ల రాఘవేంద్ర గారు చెప్పే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చే వారం తెలుసుకుందాం.